హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన మరియు భావోద్వేగాలతో కూడిన కథాంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంటింటి రామాయణం సీరియల్ లేదా కథలో శ్రీకర్, శ్రేయల మధ్య జరిగే మలుపులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా శ్రీకర్ మనసులో శ్రేయ మీద ఉన్న ప్రేమ మళ్ళీ చిగురించడం ఈ కథకు ఒక పెద్ద హైలైట్. మరి ఆ మార్పు వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషించుకుందాం. కథ ప్రారంభంలో శ్రీకర్ మరియు శ్రేయల మధ్య ఉన్న దూరం స్పష్టంగా కనిపిస్తుంది. ఇద్దరి మధ్య ఒకప్పటి లాంటి ఆప్యాయతలు కనుమరుగై కేవలం బాధ్యతలకే పరిమితమైన జీవితం నడుస్తూ ఉంటుంది. శ్రీకర్ నిరంతరం తన భార్య ప్రవర్తనలో వస్తున్న చిన్న చిన్న మార్పులను గమనిస్తూ చాలా వేదన పడుతూ ఉంటాడు. శ్రేయలో మొదట్లో కనిపిస్తున్న నిర్లక్ష్యం మరియు అనాసక్తి క్రమేపీ తగ్గిపోవడం శ్రీకర్ కంటపడుతుంది. ఆమె తన తప్పులను తెలుసుకుని కుటుంబం కోసం పరితపించే తీరు శ్రీకర్ మనసును మెల్లగా కదిలిస్తుంది. ఒకనాడు ఆమె ప్రదర్శించిన కఠిన వైఖరి పూర్తిగా కరిగిపోవడాన్ని అతను ఆశ్చర్యంగా గమనిస్తాడు. ఒకరోజు సాయంత్రం ఇంట్లో అందరూ నిశ్శబ్దంగా ఉన్న సమయంలో శ్రేయ ప్రవర్తించిన తీరు శ్రీకర్ను ఆలోచనలు పరేస్తుంది. ఆమె ఎవరితోనూ కోపంగా మాట్లాడకుండా అందరి అవసరాలను ఓపికగా తీర్చడం అతనికి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆ క్షణంలో ఆమె కళ్ళలో కనిపిస్తున్న పశ్చాత్తాపం అతన్ని నిలదీసేలా చేస్తుంది. ఆ రాత్రి శ్రీకర్ తన గదిలో ఒంటరిగా కూర్చుని శ్రేయలో వస్తున్న ఈ సానుకూల మార్పు గురించి తీవ్రంగా ఆలోచిస్తాడు. ఒకప్పుడు తనను దూరం పెట్టిన ఆ మనిషే ఇప్పుడు తన కోసం, కుటుంబం కోసం ఇంతగా మారుతుందని అతను అస్సలు ఊహించలేకపోతాడు. ఆ ఆలోచనలతోనే అతని గుండెలో పాత జ్ఞాపకాలు మళ్ళీ సజీవంగా మెదులుతాయి. మరుసటి రోజు ఉదయం ఇంట్లో జరిగే ఒక చిన్న అపార్థాన్ని శ్రేయ ఎంతో పరిణతితో పరిష్కరిస్తుంది. అందరి ముందు ఎవరికీ నొప్పులు కలగకుండా ఆమె మాట్లాడిన మాటలు ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా మారుస్తాయి. అది చూసిన శ్రీకర్ మనసులో ఆమె పట్ల గౌరవం ఒక్కసారిగా రెట్టింపవుతుంది. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు శ్రీకర్ మెదడును తొలుస్తున్నా వర్తమానంలో శ్రేయ చూపుతున్న ప్రేమపూర్వక చర్యలు వాటిని మరుగుపరిచేలా చేస్తాయి. ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆ నవ్వు కేవలం నటన కాదని మనసు నుంచి వస్తున్న నిజమైన మార్పు అని శ్రీకర్ గ్రహిస్తాడు. ఈ ప్రయాణంలో వారి బంధం కొత్త రూపం సంతరించుకుంటుంది. ఒకానొక సందర్భంలో శ్రేయ తన గత తప్పుల గురించి తలచుకుని రహస్యంగా కన్నీరు పెట్టుకోవడం శ్రీకర్ చూస్తాడు. ఆమె పడుతున్న ఆంతరింగ వేదనను చూసి శ్రీకర్ చలించిపోతాడు. ఆమెను అలా బాధపడుతూ చూడలేక ఆమెకు అండగా నిలవాలనే బలమైన కోరిక అతనిలో మొలకెత్తుతుంది. ఆ తర్వాత నుంచి శ్రీకర్ శ్రేయను గమనించే తీరు పూర్తిగా మారిపోతుంది. ఆమె చేసే ప్రతి పనిలోనూ తనపై, తన కుటుంబంపై ఉన్న ఆమెకు భక్తి శ్రద్ధలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ దృశ్యాలు శ్రీకర్ హృదయంలో ఎన్నో ఏళ్లుగా మూసుకుపోయిన ప్రేమ ద్వారాలను తెరుస్తాయి. కుటుంబ సభ్యులందరి ముందు శ్రేయ శ్రీకర్ పట్ల చూపిన శ్రద్ధ మరియు ఆప్యాయత అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా శ్రీకర్ ఇష్టాలను గుర్తించి ఆమె స్వయంగా వంట చేయడం అతన్ని భావోద్వేగానికి గురి చేస్తుంది. ఆ క్షణంలో శ్రీకర్ కళ్ళలో పాత ప్రేమ మళ్ళీ తలుక్కుని మెరుస్తుంది. ఈ నాటకీయ పరిణామాల మధ్య ఒక ప్రమాదకరమైన సంఘటన వారి జీవితంలోకి ప్రవేశిస్తుంది. బయటి వ్యక్తుల నుంచి కుటుంబానికి పెద్ద ముప్పు రాబోతున్న తరుణంలో శ్రేయ ధైర్యంగా ముందుకెళ్లి ఆ కుటుంబాన్ని కాపాడుతుంది. ఆమె చూపిన ఆ సాహసం అందరినీ నివ్వెరపరుస్తుంది. ఆ క్లిష్ట పరిస్థితుల్లో శ్రేయ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన తీరు శ్రీకర్ను తీవ్రంగా కదిలిస్తుంది. శ్రేయలోని ఈ పరాక్రమం మరియు తెగింపు కేవలం ప్రేమ వల్లనే సాధ్యమైందని అతను అర్థం చేసుకుంటాడు. ఆ యాక్షన్ సన్నివేశం వారిద్దరి మధ్య ఉన్న దూరాన్ని పూర్తిగా చెరిపివేస్తుంది. ఆ సంఘటన ముగిసిన తర్వాత శ్రీకర్ శ్రేయను గట్టిగా హత్తుకుని తన భయాలను వ్యక్తపరుస్తాడు. ఆ ఆలింగనంలో మాటలు అవసరం లేకుండానే ఇద్దరి మనసులు ఒకటవుతాయి. శ్రేయ కళ్ళలోని నిజాయితీ శ్రీకర్ ప్రేమను పూర్తిగా పునరుద్ధరిస్తుంది. ఈ సంఘటనల నేపథ్యంలో శ్రీకర్ తన బాల్యానికి, గత కుటుంబ నేపథ్యానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు. తన తల్లిదండ్రులు ఎదుర్కొన్న కష్టాలు, వారి మధ్య ఉన్న అనుబంధం శ్రీకర్కు శ్రేయ విలువను మరింత బాగా అర్థమయ్యేలా చేస్తాయి. శ్రేయ కూడా తన పుట్టింటి నుంచి వచ్చిన కష్టాలు, తన చిన్ననాటి ఒంటరితనం గురించి శ్రీకర్తో కన్నీళ్లతో పంచుకుంటుంది. ఆ సంభాషణ వారిద్దరి మధ్య ఉన్న మానసిక బంధాన్ని మరింత దృఢపరుస్తుంది. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం ఆ క్షణం కల్పిస్తుంది. ఆ తర్వాత నుంచి వారిద్దరూ ఏ సమస్య వచ్చినా కలిసి ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటారు. శ్రేయలో వచ్చిన ఈ విప్లవాత్మక మార్పు కేవలం ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, ఆ కుటుంబం యొక్క గెలుపవుతుంది. శ్రీకర్ ఆమెను తన సర్వస్వంగా భావించడం మొదలు పెడతాడు. ఇంటి పెద్దలు కూడా ఈ కొత్త మార్పును చూసి ఎంతో సంతోషిస్తారు. ఒకప్పుడు కలహాలతో నిండిన ఆ ఇల్లు ఇప్పుడు ఆనందాలతో కలకలలాడుతుంది. శ్రేయ తన ప్రవర్తన ద్వారా అందరి మనసులను గెలుచుకోవడంలో పూర్తిగా విజయం సాధిస్తుంది. అయితే
ఈ ఆనందం ఎంతో కాలం నిలవకుండా శ్రేయ జీవితంలోకి ఆమె గతానికి సంబంధించిన ఒక వ్యక్తి మళ్ళీ ప్రవేశిస్తాడు. ఆ వ్యక్తి రాకతో ఇంట్లో మళ్ళీ అనుమానాలు, అశాంతి మొదలవుతాయి. ఆ పరిస్థితిని శ్రీకర్ ఎలా ఎదుర్కొంటాడు అనేది ఉత్కంఠను రేకెత్తిస్తుంది. శ్రేయ గత జీవితానికి సంబంధించిన ఆ నిజం తెలిసినా శ్రీకర్ ఆమెను అనుమానించకుండా ఆమె వైపే నిలబడతాడు. శ్రీకర్ చూపిన ఆ అచంచలమైన నమ్మకం శ్రేయను మరింతగా కదిలిస్తుంది. తన భర్త తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి శ్రేయ ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. ఆ గండం నుంచి కుటుంబాన్ని కాపాడుకోవడానికి శ్రీకర్ మరియు శ్రేయలు ఒకరికొకరు తోడుగా నిలిచి పోరాడతారు. ఆ యాక్షన్ ఘట్టాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి. ఇద్దరూ కలిసి శత్రువులను ఎదుర్కొనే తీరు అద్భుతంగా ఉంటుంది. ఆ పోరాటంలో శ్రీకర్ గాయపడినప్పుడు శ్రేయ పడిన ఆందోళన ఆమె ప్రేమ ఎంత తీవ్రమైనదో తెలియజేస్తుంది. భర్త ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఆమె చేసిన సాహసం ఆ ఇంటికి ఆమె ఎంత ముఖ్యమో నిరూపిస్తుంది. ఆ దృశ్యం చూస్తున్న ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టిస్తుంది. ఆపద తొలగిపోయిన తర్వాత ఇద్దరూ ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని తమ మనసులోని భావాలను దాచుకోకుండా పంచుకుంటారు. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రాణాధారమైన ప్రేమ మాటల్లో కాకుండా కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. ఆ క్షణం వారి బంధానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది. శ్రీకర్ శ్రేయ చేతిని తన చేతిలో తీసుకొని ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోమని మాట ఇస్తాడు. శ్రేయ ఆ మాటను నమ్మి అతని భుజంపై ఆనుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటుంది. ఆ దృశ్యం వారిద్దరి మధ్య ప్రేమ ఎంత పవిత్రమైనదో చాటి చెప్తుంది. ఈ నాటకీయ పరిణామాల మధ్య ఇంటిలోని ఇతర సభ్యులు కూడా శ్రేయను మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు. అత్తమామలు శ్రేయను తమ సొంత కూతుర్లా చూసుకోవడం ప్రారంభిస్తారు. ఆ కుటుంబం ఇప్పుడు నిజమైన రామాయణంలా సంతోషంగా మారుతుంది. కథ ఇలా సాగుతుండగా శ్రేయ గతంలో చేసిన కొన్ని సేవలు మరియు దాన ధర్మాల గురించి ఊహించని నిజాలు బయటపడతాయి. ఆమె స్వార్థపరురాలు అనుకున్న వాళ్లకు ఆమె చేసిన నిస్వార్థ సేవలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. శ్రీకర్కు శ్రేయ గొప్పతనం పూర్తిగా అర్థమవుతుంది. ఆ నిజం తెలిసాక శ్రీకర్ శ్రేయ చూసే చూపు పూర్తిగా మారిపోతుంది. ఆమెను కేవలం భార్యగానే కాకుండా ఒక గొప్ప ఆదర్శ మహిళగా అతను గౌరవిస్తాడు. ఆమె కాళ్లపై పడి క్షమాపణ కోరాలనిపించేంతగా ఆమె స్థాయిని అతను పెంచుకుంటాడు. కానీ శ్రేయ ఎంతో వినయంగా శ్రీకర్ను వారించి తన ప్రేమకు ఎలాంటి అహంకారాలు అడ్డురావని నిరూపిస్తుంది. ఇద్దరి మధ్య ఉన్న ఆ అన్యోన్యత చూసేవారికి కనువిందు చేస్తుంది. వారిద్దరి జోడీ ఈ సీరియల్కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇంతలో కథలో మరో అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. శ్రేయ ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో అందరూ షాక్ అవుతారు. ఆమె గతంలో పడిన మానసిక ఒత్తిడి ఇప్పుడు ఆమె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. శ్రేయను హాస్పిటల్లో చేర్చినప్పుడు శ్రీకర్ పడే ఆందోళన వర్ణనాతీతం. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భార్య మృత్యువుతో పోరాడుతుంటే అతను తట్టుకోలేకపోతాడు. డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో శ్రీకర్ గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఆ ఆసుపత్రి గదిలో శ్రీకర్ శ్రేయ చేయి పట్టుకొని ఏడుస్తూ తనతో మళ్ళీ మాట్లాడమని వేడుకుంటాడు. ఆ భావోద్వేగ సన్నివేశం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. శ్రీకర్ ప్రేమ ఎంత లోతైనదో ఆ క్షణం నిరూపితమవుతుంది. శ్రేయ స్పృహలోకి రాకముందు శ్రీకర్ తన గతాన్ని, ఆమెతో గడిపిన ప్రతి మధుర క్షణాన్ని తలుచుకుంటాడు. ఆమె లేని జీవితాన్ని అతను ఊహించుకోలేక నానా తంటాలు పడతాడు. ఆమెను దక్కించుకోవడం కోసం అతను దేవుడిని తీవ్రంగా ప్రార్థిస్తాడు. ఆ దైవిక ప్రార్థనలు ఫలించి శ్రేయ మెల్లగా కళ్ళు తెరుస్తుంది. ఆమె ముందుగా శ్రీకర్ ముఖాన్ని చూసి చిరునవ్వు చిందిస్తుంది. ఆ క్షణంలో శ్రీకర్ పడే ఆనందానికి అవధులుండవు. అతను ఆమెను కన్నీళ్లతో ముద్దు పెట్టుకుంటాడు. శ్రేయ కోలుకున్న తర్వాత ఇంటికి వస్తుంది. అయితే ఈసారి ఆమె ఆరోగ్యం దృష్ట్యా కుటుంబ సభ్యులు ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటారు. శ్రీకర్ స్వయంగా ఆమెకు అభయం ఇస్తూ ఆమెకు ఎప్పుడూ తోడుగా ఉంటానని మాట ఇస్తాడు. వారి జీవితంలో తుఫానులన్నీ ముగిసిపోయి ప్రశాంతమైన సూర్యోదయం లాంటి రోజులు ప్రారంభమవుతాయి. శ్రేయ ముఖంలో కనిపిస్తున్న ఆనందం ఆ ఇంటికి నిజమైన దీపంలా మారుతుంది. శ్రీకర్ ఆమెను చూసుకునే విధానం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఈ కథలో కేవలం ప్రేమ మాత్రమే కాకుండా బంధాల విలువ, క్షమాగుణం ఎంత ముఖ్యమో దర్శకుడు చాలా చక్కగా చూపించారు. శ్రీకర్ మరియు శ్రేయల పాత్రలు ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా రూపుదిద్దుకున్నాయి. రాబోయే ఎపిసోడ్లలో వీరిద్దరి మధ్య మరిన్ని రొమాంటిక్ మరియు ఎమోషనల్ సీన్స్ ఉండబోతున్నాయని సమాచారం. శ్రేయ మరింత మార్పుతో అందరినీ ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతోంది. ఆ సన్నివేశాలు చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీకర్ పాత్రలో కనిపించే ఆవేశం, బాధ్యత మరియు శ్రేయ పాత్రలో కనిపించే పరివర్తన ఈ సీరియల్కి పెద్ద బలంగా నిలిచాయి. ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తూ ముందుకు సాగుతుంది. ఈ కథాంశం కేవలం భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు మాత్రమే కాకుండా కష్టకాలంలో ఒకరికొకరు ఎలా నిలబడాలనే సందేశాన్ని ఇస్తుంది. శ్రేయలో వచ్చిన ఆ మార్పు ప్రతి ఒక్కరిలోనూ సానుకూల ఆలోచనలను రేకెత్తిస్తుంది.
తదుపరి ఎపిసోడ్లో శ్రేయ తన కుటుంబం కోసం ఒక పెద్ద సాహసం చేయబోతోంది. ఆ సన్నివేశం ఈ సీరియల్ యొక్క టర్నింగ్ పాయింట్గా నిలవనుంది. శ్రీకర్ ఆమెకు ఎలా సపోర్ట్ చేస్తాడు అనేది చూడాలి. ఈ డ్రామాలో వచ్చే పాటలు మరియు నేపథ్య సంగీతం ఆయా సన్నివేశాల తీవ్రతను మరింత పెంచుతాయి. ప్రతి డైలాగ్ ప్రేక్షకుల మనసును తాకేలా చాలా అర్థవంతంగా రాయబడింది. శ్రీకర్ మరియు శ్రేయల మధ్య వచ్చే చిన్న చిన్న అపార్థాలు కూడా ఎంతో సహజంగా చూపించబడ్డాయి. ఆ గొడవలు ముగిసాక వచ్చే ప్రేమ సన్నివేశాలు మరింత మధురంగా ఉంటాయి. ఈ సీరియల్ చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఇందులో ప్రతి పాత్రకు ఒక బలమైన నేపథ్యం మరియు ఉద్దేశం ఉంటుంది. శ్రేయ తన పాత జీవితాన్ని వదిలి పూర్తిగా ఈ కొత్త కుటుంబంతో మమేకమైన తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమెలాగే ప్రతి ఒక్కరూ తమ తప్పులను సరిదిద్దుకుంటే సంసారం సర్వనాశనం కాకుండా పండులా మారుతుంది. శ్రీకర్ తన భార్యను అనుమానించే దశ నుంచి ఆమెను గుండెల్లో పెట్టుకుని చూసుకునే స్థాయికి ఎదిగిన తీరు అద్భుతం. ఈ ప్రయాణంలో అతను పడిన మానసిక సంఘర్షణ నిజ జీవితానికి అద్దం పడుతుంది. రాబోయే రోజుల్లో ఈ జంట ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది?